ఉద్యోగం వస్తుందని విశ్వాసం ఉందా? ఇల్లు కట్టుకుంటామని విశ్వాసం ఉందా? అప్పులు సుడిగుండంలో ఉన్నా వాటన్నిటిని ఏ రోజైనా తగిన సమయంలో దేవుడు ప్రతికూల పరిస్థితిని అనుకూలపరుస్తాడని విశ్వాసం ఉందా? లేదు. అన్నిటి మీద విశ్వాసం ఉంది. డోలో 650 3 పూట్లు వేసుకుంటే కరోనా నా దగ్గరికి రానే రాదు. అవునా కాదా? ఈ టాబ్లెట్ వేసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. వేసుకుంటున్నాం. ఆ యొక్క హాస్పిటల్కి వెళ్తే రోగం బాగా అవుతుంది, ఆయన ఆపరేషన్ చేస్తే బాగు చేస్తాడు. ఈ బస్సు ఎక్కితే ఈ ఆర్టీసీ బస్సు ఎక్కితే వరంగల్కి వెళ్ళిపోతా, ఈ మార్నింగ్ స్టార్ కానీ ఈ బస్సు ప్రైవేట్ బస్సు ఎక్కితే స్లీపర్లో పడుకుంటే విజయవాడ వెళ్ళిపోతా. ట్రైన్ నమ్మినావు, బస్సు నమ్మినావు, ట్యాబ్లెట్ నమ్మినావు, హాస్పిటల్ నమ్మినావు. ఎవరిని నమ్మాం? వాక్యమును తప్ప, దేవుని తప్ప అందరిని నమ్ముతాం. అందుకే అందరి చేత నట్టేట ముంచబడుతూ ఉన్నాం. మనుషులు నమ్ముతాం. 118వ కీర్తన ఏదో వచ్చిన మధ్య భాగం, నువ్వు నరులను ఆశ్రయించవద్దు, రాజులను ఆశ్రయించబాకు, యెహోవాను ఆశ్రయించు. యెహోవాను నమ్ముక, విశ్వాసముంచు దేవుని మీద. తగిన సమయంలో విశ్వాసమునకు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటండి విశ్వాసము? ఏంటి విశ్వాసం? 11:1 విశ్వాసము నిరీక్షింపబడేవారికి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువేంటి? విశ్వాసమే. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, దృశ్యము కానివన్నీ కనిపించినవి కొన్ని ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు, ఆత్మస్వరూపి. ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నాడని మనం ఆరాధన చేసినాం. ఉన్నావని, దేవుడు ఉన్నాడని మనం నమ్ముతా ఉన్నాం. అది విశ్వాసం. అదృశ్యమైనది పరలోకం. పరలోకం చూసినారా? కలలో కాదు, ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు కాదు. చూసినాము మనము? చూడలే. ఒకరోజు చూస్తాం. ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో బ్రతుకుతా ఉన్నాం. అది విశ్వాసం.